వెల్కమ్ టు దేవామృతం కిచెన్. ఈరోజు మనం ఈజీగా వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకుందాం. నేను ఒక అరకిలో తెల్ల వంకాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి 4 వైపులా 4 ఘాట్లు పెట్టుకొని తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇలా చూపించిన విధంగా తరుక్కున్నాను. మసాలా పొడి తయారు చేయడానికి ఒక 4-5 స్పూన్లు పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కొన్ని ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, ఒక 4-5 స్పూన్లు నువ్వులు వేసి దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి. అదే బాండీలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి మనం తరిగి పెట్టుకున్న వంకాయని అందులో వేసి మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు, ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, ధనియాలు, మెంతులు మిశ్రమాన్ని వేయించి పెట్టుకోవాలి. అవి మిక్సీ పట్టిన తర్వాత పల్లీలు కూడా వాటిని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టి ఈ 2 పొడులని సమంగా కలుపుకోవాలి. అందులోనే 2 స్పూన్లు పుట్నాలు కూడా వేసి మిక్సీ పట్టుకొని ఆ పొడిని కూడా అందులో కలుపుకోవాలి. తరిగి పెట్టుకున్న టమాటాలని మిక్సీ పట్టుకుని టమాటా ప్యూరీ రెడీ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేగిన వంకాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకొని వాటిని చల్లారనివ్వాలి. రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల ఆ మసాలా పొడికి ఇంకా టేస్ట్ పెరిగి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులో 2-3 స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం ఇంగువ వేసి వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు మాడకుండా ఉండడానికి కొంచెం పసుపు, ఉప్పు వేస్తే దాని ఫ్లేవర్ అలాగే ఉండి బాగుంటుంది. కొన్ని పచ్చిమిర్చీలు వేసి కలుపుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలో మనము సరిపడినంత ఉప్పు, కారము వేసి కలుపుకోవాలి. ఈ పొడి మిగిలినా కూడా దాన్ని స్టోర్ చేసుకొని మిగతా ఏమన్నా క్యాప్సికము అలాంటి కూరలు చేసినప్పుడు మళ్ళీ వాడుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక టమాటా ప్యూరీ కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత వంకాయ ముక్కలను తీసుకొని మనం తయారు చేసుకున్న మసాలా పొడిని అందులో ఆ ముక్కల్లో స్టఫ్ చేసుకోవాలి. టమాటా ప్యూరీ కూడా వేగాక మనం నానబెట్టిన చింతపండుని రసం తీసుకొని 2 స్పూన్లు చింతపండు రసం వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ పోసుకోవాలి.
పొంగు వచ్చాక ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా అందులో వేసి కదుపుకోవాలి. ఆ ముక్కలన్నీ వేసాక మిగిలిన పొడిని కూడా పైనుంచి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అలా ఒక పక్క నుంచి చిన్నగా కదుపుకొని 1 నిమిషం మూత పెట్టుకొని 5 నిమిషాలు సన్నని మంట మీద మగ్గనిచ్చి దింపే ముందు కరివేపాకు కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకోవడమే. అంతే, కమ్మని రుచిగా ఉండే వంకాయ మసాలా కర్రీ రెడీ. మీరందరూ కూడా ఈ వంటని చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.